హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఇకపై మన ఛానల్లో హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇటు జీకేకి సంబంధించి అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేవి అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇంతవరకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి అనాలిసిస్ వీడియోస్ అనేది మన ఛానల్లో రావడం జరిగింది. టైం లేక మీకు చేయలేదు. గతంలో చాలామంది అడిగారు ఏపీ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి కూడా వీడియోస్ చేయమని చెప్పేసి. మీకేంటంటే ఇక్కడ నుంచి అందించే ప్రతి వీడియో ఓకేనా, ఈ ఏపీ హైకోర్టుకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గత సంవత్సరాల్లో ఎక్కువగా ఈ జీకే నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి వాటిని బేస్ చేసుకొని ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అంత ఈజీగా అయితే పేపర్ అనేది ఉండదు. ఎందుకంటే ఉన్నటువంటి కాంపిటీషన్ అలాంటిది. సంవత్సరాలు పెరిగే కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాంపిటీషన్ తగ్గ విధంగా క్వశ్చన్ పేపర్ కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే మనం కూడా ప్రిపరేషన్లో ఉండాలి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో మీకు అందించడం జరుగుతుంది. గత సంవత్సరాలు ఎక్కువగా రిపీట్ అయినవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి వీడియోలో ఆ విధంగానే అందిస్తాను. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం వేరు, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం వేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఒకసారి ఛానల్ చెక్ చేస్తుండండి, ప్రతిరోజు మీకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏపీ హిస్టరీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఏపీ హైకోర్టు జాబ్స్ కాబట్టి వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. నీట్గా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్లో కూడా క్వశ్చన్స్లో అడిగే ఆ పాయింట్స్ కూడా క్వశ్చన్స్లో అడుగుతారు, చూసుకుంటూ ఉండండి. అశోకుడి ఏ శిలాశాసనం ప్రసిద్ధి కళింగ యుద్ధం మరియు అతని బౌద్ధ మత మార్పిడి గురించి పేర్కొంటుంది? ఏ శిలాశాసనం అండి? 13వ ప్రధాన శిలాశాసనం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, దీని గురించి మనం మాట్లాడితే 13వ శిలాశాసనం కళింగ యుద్ధంలో, ఈ కళింగ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 261లో జరిగింది ఈ యొక్క కళింగ యుద్ధం. అయితే ఈ కళింగ యుద్ధంలో జరిగినటువంటి రక్తపాతం చూసి అశోకుడు ఎలా మనస్తాపం చెందాడో మరియు దమ్మా మార్గాన్ని ఎలా స్వీకరించాడో వివరించడం జరుగుతుందన్నమాట ఈ 13వ ప్రధాన శిలాశాసనం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నటువంటి ఈ 11వ ప్రధాన శిలాశాసనం కానీ వీటి గురించి మాట్లాడుకుంటే 11వ ప్రధాన శిలాశాసనం గురించి చూస్తే ఇది దమ్మా యొక్క విధానాన్ని మరియు పెద్దలు ఎవరైతే ఉంటారో ఈ పెద్దలని గౌరవించడం గురించి వివరించినటువంటి శాసనం అన్నమాట 11వ ప్రధాన శిలా శాసనం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు గమనిస్తే రుమ్మింది శాసనం. ఏంటి? రుమ్మింది శాసనం. ఈ రుమ్మింది శాసనం గురించి మాట్లాడితే ఇదేంటంటే ఇది లుంబినిలో అశోకుడు పర్యటనను మరియు అక్కడ పన్నులను తగ్గించినట్లు తెలుపుతున్నటువంటి శాసనం రుమ్మిని శాసనం. గుర్తుపెట్టుకోండి, ఇది లుంబిని. ఏంటి? స్టార్టింగ్లో మిస్టేక్ చెప్పాను. లుంబినిలో అశోకుడు పర్యటనను మరియు అక్కడి పన్నులను తగ్గించినట్లు తెలుపుతున్నటువంటి శాసనం అన్నమాట రుమ్మిని శాసనం. నెక్స్ట్ కళింగ శాసనం, కళింగ ప్రత్యేక శిలాశాసనం. ఈ కళింగ శాసనం గురించి మాట్లాడితే ఇదేంటంటే ఇది యుద్ధం తర్వాత కళింగ ప్రజలను తమ పిల్లల వలె చూసుకుంటున్నానని అశోకుడు ప్రకటించినటువంటి శాసనం అన్నమాట. ఏంటి? యుద్ధం తర్వాత కళింగ ప్రజలను తమ పిల్లల వలె చూసుకుంటున్నాను అని చెప్పినటువంటి శాసనం ఈ యొక్క కళింగ శాసనం. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శాతవాహన కాలంలో పైచాచి ప్రాకృత భాషలో ప్రసిద్ధి బృహత్కథ గ్రంథాన్ని రచించింది ఎవరు? బృహత్కథ గ్రంథం అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి పర్సన్ వచ్చేసరికి గుణాఢ్యుడు. ఎవరు? గుణాఢ్యుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ గుణాఢ్యుడు రాజహలుని కాలంలో పైశాచి ప్రాకృతంలో బృహత్కథ గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇదేంటంటే కథల సంహారం అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఇది కథల సంహారం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి శర్వవర్మ వీరి గురించి మాట్లాడితే వీరేంటంటే సంస్కృత వ్యాకరణ గ్రంథమైనటువంటి కాతంత్ర. ఏంటి? కాతంత్ర వ్యాకరణం రచించింది ఎవరంటే
శర్వవర్మ అనమాట. నెక్స్ట్ మనకి హలుడు గురించి మాట్లాడితే హలుడు ఈయనేంటంటే 17వ శాతవాహన రాజు అనమాట. ఏంటి 17వ శాతవాహన రాజు. ఈయన స్వయంగా గాథ సప్తాశతి అనే ప్రాకృత కావ్యం ఏదైతే ఉందో ప్రాకృత కావ్యం, ఆ కావ్యాన్ని రాయడం జరిగింది హలుడు. ఓకేనా, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ఈయన గురించి మాట్లాడితే బౌద్ధ తత్వవేత్త అనమాట ఈయన. ఓకేనా, శూన్యవాదం బౌద్ధ తత్వవేత్త. ఓకేనా, యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు ఎవరు అంటే నాగార్జునుడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సుహృలేఖ ఏంటది, సుహృలేఖ గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్, హంపీలో ప్రసిద్ధి అజారా రామ దేవాలయం మరియు విఠల దేవాలయాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు? నిర్మించినటువంటి విజయనగర రాజు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో హంపీలో అత్యంత అందమైన అజారా రామ మరియు విఠాల స్వామి సంబంధించినటువంటి ఆలయాల నిర్మాణం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరి కాలం అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనకి అజారా రామ దేవాలయం నిర్మాణం శ్రీకృష్ణ దేవరాయలు గారు, ఓకే. కానీ విఠల స్వామి దేవాలయం నిర్మాణం మొదలుపెట్టింది కృష్ణదేవరాయలు. కానీ దాన్ని పూర్తి చేసిన వారు ఎవరు అనేది ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీకు క్వశ్చన్, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి రెండవ హరిహర రాయలు వీరి గురించి మాట్లాడితే ఈయన కాలంలో విజయనగర సామ్రాజ్యం తూర్పు తీరానికి విస్తరించడం ప్రారంభమవడం జరిగింది. తూర్పు తీరానికి విస్తరించడం ప్రారంభమైందనమాట రెండవ హరిహర రాయలు గారి కాలంలో. నెక్స్ట్ రెండవ దేవరాయలు. ఈ రెండవ దేవరాయల కాలం చూసుకుంటే ఈయన గజబేటకార, ఈయన ఏమంటారు గజ బేటకార అని చెప్పేసి ఈయన పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఈ గజబేటకార అంటే ఏంటి అంటే ఏనుగులను వేటాడేవాడు అని అర్థం అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండవ దేవరాయలు గారు సైన్యంలో ముస్లిం వీలకారులను చేర్చుకోవడం జరిగింది. ముస్లిం వీలుకారులను చేర్చుకున్నాడు రెండవ దేవరాయ. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. అచ్యుత దేవరాయలు వీరి గురించి మాట్లాడితే కృష్ణదేవరాయలు తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరు అంటే అచ్యుత దేవరాయలు. ఓకేనా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అతివాదులు మరియు మితవాదుల మధ్య విభజన ఏ సమావేశంలో జరిగింది? ఏ సమావేశం అండి అది? అది వచ్చేసరికి మనకి 1907 సూరత్ సమావేశం. 1907 సూరత్ సమావేశం. ఈ 1907 సూరత్ సమావేశంలో కాంగ్రెసు రెండుగా, అవేంటి, అతివాదులు మరియు మితవాదులుగా విడిపోవడం జరిగిందండి. దీనికి రాజ్ బిహార్ ఘోష్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. రాజ్ బిహార్ ఘోష్. ఓకేనా. ఈ పేరు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీన్ని సూరత్ స్ప్లిట్ అని చెప్పేసి కూడా అంటారు. ఏమంటారు? సూరత్ స్ప్లిట్ అని చెప్పేసి కూడా అంటారు. నెక్స్ట్ 1905 బెనారస్ సమావేశం. ఈ బెనారస్ సమావేశం గురించి మాట్లాడితే మనకి గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే ఎవరు? మహాత్మా గాంధీ గారి యొక్క పొలిటికల్ గురువు అనమాట, గోపాలకృష్ణ గోఖలే గారు. అయితే ఈ గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించినటువంటిది ఈ యొక్క బెనారస్ అనమాట. అధ్యక్షతన జరిగింది ఈ బెనారస్ సమావేశం. నెక్స్ట్ మనకి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటిది ఈ యొక్క 1905 బెనారస్ సమావేశం. ఓకేనా. ఏంటది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారనమాట. నెక్స్ట్ 1906 కల్కత్తా సమావేశం. ఈ కలకత్తా సమావేశం గురించి మాట్లాడితే దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన స్వరాజ్ అనే పదాన్ని మొదటిసారిగా కాంగ్రెస్ వేదికపై ఉపయోగించినటువంటిది. ఓకేనా. 1906 కలకత్తా. నెక్స్ట్ 1916 లక్నో సమావేశం.
ఇదేంటంటే దీనిని లక్నో ఒప్పందం, ఓకేనా, లక్నో ఫ్యాక్ట్ అని చెప్పేసి కూడా అంటారు. లక్నో ఒప్పందం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇక్కడ విడిపోయినటువంటి అతివాదులు మితవాదులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకటవ్వడం జరిగింది. 1916లో ఒకటయ్యారు, 1907లో విడిపోయి 1916లో మరలా ఒకటవ్వడం జరిగింది, ఓకేనా. అలాగే కాంగ్రెస్ ముస్లిం లీగు కలిశాయి, గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగు కలిశాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశం గవర్నర్ జనరల్ ఎవరు? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎవరు అంటే లార్డ్ డెల్హౌసీ. లార్డ్ డెల్హౌసీ, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. లార్డ్ డెల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా వారసులు లేని స్వదేశీ రాజుల రాజ్యాల బ్రిటిష్ పాలనలోకి వెళ్తాయి, ఓకేనా. ఏంటి? దీని ప్రకారంగా వారసులు లేని స్వదేశీ రాజుల రాజ్యాలు బ్రిటిష్ పాలనలోకి వెళ్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఝాన్సీ సతారాలు అన్నమాట, ఓకేనా. ఆ కాలంలో ఝాన్సీ సతారాలు. నెక్స్ట్ మనకి లార్డ్ కన్నింగ్, వీరి గురించి మాట్లాడితే ఈ లార్డ్ కన్నింగ్ భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కన్నింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. మొదటి వైస్రాయ్ వచ్చేసరికి 1857 మొదటి వైస్రాయ్ తిరుగుబాటు, మొదటి వైస్రాయ్ 1857 తిరుగుబాటు ఈయన కాలంలోనే జరిగింది, లార్డ్ కన్నింగ్ కాలంలో, ఓకేనా. నెక్స్ట్ లార్డ్ వెల్లస్సీ. లార్డ్ వెల్లస్సీ గురించి చూస్తే ఈయన సైన్య సహకార పద్ధతి, సబ్సిడరీ ఎలియన్స్ అంటాం కదా, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి లార్డ్ వెల్లస్సీ. దీనిపై మొదటి సంతకం చేసింది హైదరాబాద్ నిజాం. ఎవరు? హైదరాబాద్ నిజాం అన్నమాట. లార్డ్ విలియం బెంటింగ్. లార్డ్ విలియం బెంటింగ్ ఈయన 1829లో రాజ్ రామ్మోహన్ రాయ్ సహాయంతో సతీ సహగమన నిషేధ చట్టం తీసుకురావడం జరిగింది, ఓకేనా. సతీ సహగమన నిషేధ చట్టాన్ని లార్డ్ విలియం బెంటింగ్ రాజ్ రామ్మోహన్ రాయ్ గారి సహాయంతో తీసుకురావడం జరిగింది 1829లో, ఓకేనా. ఏ ఋగ్వేద నదిని దాని ఆధునిక పేరుతో సరిగ్గా సరిపోలింది? కింద ఉన్నటువంటి వాటిలో ఏ ఋగ్వేద నది దాని ఆధునిక పేరుతో సరిగ్గా సరిపోయింది అంటే ఇక్కడ ఏంటి మీరు గమనిస్తే విపాస్ బియాస్ అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ అండి. విపాస్ బియాస్ ఋగ్వేద కాలంలో విపాస్ అని పిలువబడే నదిని ప్రస్తుతం బియాస్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఋగ్వేద కాలంలో విపాస్ అని పిలిచేదాన్ని ప్రస్తుతం బియాస్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వితస్త రావి ఇది ఉంది కదా, ఈ వితస్త అనేది ఆధునిక పేరు వచ్చేసరికి రావి కాదు, వితస్త అంటే జీలం, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి, ఓకేనా. వితస్త అంటే జీలం ఆధునిక పేరు, అంటే ప్రజెంట్ దాని పేరు జీలం నది. నెక్స్ట్ పరుష్టి. ఈ పరుష్టి అంటే ఏంటంటే రావి నదిని పరుష్టి అని చెప్పేసి పిలిచేవారు అప్పట్లో. అస్కినికి సంబంధించి చూస్తే ఈ అస్కిని చీనబ్, ఓకేనా. ఈ చీనబ్బు రావి జీలం ఇవన్నీ మనకు మ్యాప్లో టాప్లో ఇక్కడ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్లోని కుండలవనంలో జరిగిన 4వ బౌద్ధ సంగీతిని అధ్యక్షత వహించింది ఎవరు? 4వ బౌద్ధ సంగీతినికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఎవరండి? వాసుమిత్రుడు. ఎవరు? వాసుమిత్రుడు, ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కనిష్కుడి కాలంలో కాశ్మీర్లో జరిగినటువంటి 4వ బౌద్ధ సంగీతినికి వాసుమిత్రుడు అధ్యక్షత వహించడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా కూడా ఉండడం జరిగింది. వాసుమిత్రుడు అధ్యక్షుడిగా వహిస్తే అశ్వఘోషుడు వచ్చరికి ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఇక్కడే బౌద్ధ మతం హీనయానం మహాయానంగా విడిపోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, హీనయానం మహాయానంగా విడిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకి మహాకశ్యపుడు, ఇతని గురించి మాట్లాడితే మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది మహాకశ్యపుడు అండి. అజాత శత్రువు కాలంలో రాజగృహంలో జరిగింది. మొదట బౌద్ధ సంగీతిని ఎక్కడ జరిగిందంటే రాజగృహంలో జరిగింది. అధ్యక్షత వహించింది ఎవరంటే మహాకశ్యపుడు, ఓకేనా. నెక్స్ట్ మొగ్గలిపుత్తాతిస్, ఈయన కాలంలో 3వ బౌద్ధ సంగీతిని జరిగింది. ఎక్కడంటే అశోకుడి కాలంలో పాటలీపుత్రలో జరిగిందనమాట 3వ బౌద్ధ సంగీతిని. నెక్స్ట్ సబకామి. ఈ సబకామి గురించి మాట్లాడితే
కాలశోకుడి కాలంలో వైశాలిలో జరిగిన రెండవ బౌద్ధ సంగీతునికి అధ్యక్షత వహించింది సబకామి. ఓకేనా, సబకామి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధి ఆయుర్వేద వైద్యుడు చరకుడు ఏ రాజు ఆస్థానానికి చెందినవాడు? ఏ రాజు ఆస్థానానికి చెందినవాడు అంటే కనిష్కుని ఆస్థానానికి చెందినవాడు చరకుడు అనమాట. ఓకేనా, కూషణ వంశరాజు కనిష్కుడు ఆస్థానంలో చరకుడు ప్రసిద్ధ వైద్యుడు అండి. ఆయన వైద్య గ్రంథం అయినటువంటి చరక సంహిత రాయడం జరిగింది. ఓకేనా, చరక సంహిత అనేది ఆయన యొక్క రచన. ఇక్కడ ఉన్నటువంటి రెండో చంద్రగుప్తుని కాలంలో చూసుకుంటే మనకి ధన్వంతరి అనే వైద్యుడు ఉండేవాడు అనమాట. ధన్వంతరి అనే వైద్యుడు రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉండేవారు. హర్షవర్ధనుకు సంబంధించి చూస్తే ఈయన ఆస్థానంలో ప్రసిద్ధ కవి బాణభట్టుడు. ఓకేనా, హర్షచరిత ఏదైతే ఉందో ఈ హర్షచరిత రాసినటువంటి బాణభట్టుడు ఉండేవారు హర్షవర్ధనుడి కాలంలో. ఓకేనా, హర్షవర్ధుని ఆస్థానంలో. ఓకేనా, నెక్స్ట్ అశోకుడు గురించి మాట్లాడితే ఈయన కాలంలో మూడవ బౌద్ధ సంగీతిని ఆల్రెడీ మాట్లాడడం, దాని గురించి మూడవ బౌద్ధ సంగీతిని జరిగింది. శాసనాల ద్వారా ప్రజలను ధర్మాన్ని బోధించడం జరిగిందనమాట. ఈ ప్రజలందరికీ ధర్మాన్ని బోధించడం జరిగింది అశోకుని కాలంలో. నాసిక్ ప్రశస్తి శాసనంలో ఏక బ్రాహ్మణ మరియు త్రిసముద్రతోయ పితవాహన అని కీర్తించబడిన శాతవాహన రాజు ఎవరు? క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. ఎవరు ఆ రాజు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన 23వ రాజు అండి. 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన తల్లిగారు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో అలా కీర్తించడం జరిగింది. త్రిసముద్రతోయ అంటే ఇతని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగాయని అర్థం. 3 సముద్రాల నీళ్లు, ఇతని యొక్క గుర్రాలు 3 సముద్రాల యొక్క నీళ్లు తాగాయని త్రిసముద్రతోయ. త్రి అనగానే అక్కడే కనిపిస్తుంది త్రి అని. త్రిసముద్ర 3 సముద్రాలు, తోయ అంటే 3 సముద్రాల నీళ్లు ఇతని గుర్రాలు తాగాయని అర్థం. మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి గురించి మాట్లాడితే శాతవాహనంలో మొదటి గొప్ప రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఈయన భార్య పేరు దేవి నాగనిక. దేవి నాగనిక. ఈమెంటంటే నానాఘాట్ శాసనాన్ని వేయించడం జరిగింది. దేవి నాగనిక నానాఘాట్ శాసనాన్ని వేయించారు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి. వీరేంటంటే ఈయన ఓడముద్ర కలిగినటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నాణాలని ముద్రించడం జరిగిందండి. ఇది వారి నౌక రవాణా ప్రాధాన్యతను తెలపడం కూడా జరుగుతుంది. ఓకేనా, ఓడముద్ర గల నాణాలను ముద్రించినటువంటి వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ రెండవ పులోమావి. వీరి గురించి మాట్లాడితే అమరావతి స్తూపాన్ని ఇతని కాలంలోనే విస్తరించారు. అమరావతి స్తూపం ఏదైతే ఉందో ఇతని కాలంలోనే విస్తరించడం జరిగింది. రెండవ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం పతనానికి కారణమైన ప్రసిద్ధి తల్లికోట యుద్ధం రాక్షస తంగడి యుద్ధం అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో జరిగిందనే క్వశ్చన్ అనమాట. ఏ సంవత్సరం అండి? 1565లో 1565 సంవత్సరంలో ఈ తల్లికోట యుద్ధం అనేది జరిగింది. 1565 జనవరి 23న, జనవరి 23న. ఓకేనా, విజయనగర సైన్యాన్ని ఏదైతే విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైన్యం ఉంటుందో ఈ సైన్యానికి నాయక్ మరియు బహమాని సుల్తాన్ల కూటమికి మధ్య ఈ తల్లికోట యుద్ధం అనేది జరిగింది. విజయనగరానికి సంబంధించిన సైన్యానికి బహమాని సుల్తాన్ల కూటమి ఏదైతే ఉందో వీటి మధ్య ఈ తల్లికోట యుద్ధం అనేది జరిగిందండి. ఇందులో విజయనగరం ఓడిపోవడం జరిగింది. ఓడిపోయి నాశనం అయిపోయిందనమాట. ఇదే ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి పతనానికి కారణమైనటువంటి తల్లికోట యుద్ధం. ఓకేనా, 1565. నెక్స్ట్ 1526. ఈ 1526 ఏంటంటే మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఎప్పుడంటే 1526లో. ఇవి గుర్తుపెట్టుకోండి, అన్నీ మ్యాక్సిమం 666తోనే ఉంటాయి. 1556లో రెండవ పానిపట్టు యుద్ధం అనేది జరిగిందండి. ఓకేనా, అక్బర్ సైన్యం హేముకి వీరి మధ్య జరిగింది. అక్బర్ హేముకు మధ్య జరిగింది రెండవ పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం అయితే ఎవరి మధ్య? బాబర్ ఇబ్రహీం లోడి మధ్య జరిగిందనమాట. నెక్స్ట్ మనకి 1576 సంవత్సరంలో హల్దీఘట్టి యుద్ధం అనేది జరిగింది. 1576లో హల్దీఘట్టి యుద్ధం జరిగింది.
అక్బర్ సైన్యాధిపతి మాన్ సింగ్ రాన్ ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాన్ ప్రతాప్ సింగ్ను ఓడించారనమాట. అక్బర్ సైన్యాధిపతి మాన్ సింగ్ రాన్ ప్రతాప్ సింగ్ను ఓడించడం జరిగింది. హల్దీఘట్ యుద్ధం సంవత్సరం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరాలు ఏ సంవత్సరంలో ఏ యుద్ధాలు జరిగాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.